హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చి శివరాత్రి రోజు తీసిన వీడియో అండి. ఈరోజైతే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అదేంటంటే శివరాత్రి రోజు నేను ఎలా ఇంట్లో పూజ చేసుకున్నాను, ఇంకా ఉపవాసం ఉన్నానా లేదా, జాగారం చేశామా లేదా, సో దేవుడికి ఏమేమి నైవేద్యం పెట్టాము మరుసటి రోజు, సో ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే తీశానండి. సో అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. సో నాకు తెలిసిన రీతిలో అయితే నేను శివునికి పూజ అయితే చేసుకున్నానండి. సో లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ అయితే చేశాను. లాస్ట్ ఇయర్ చేయడానికి కుదరలేదు బాబు ఉండడం వల్ల. సో మళ్ళీ ఈ ఇయర్ అయితే నేను చేసుకున్నాననమాట. శివరాత్రి పూజ చేసుకొని, అలాగే ఉపవాసం కూడా ఉన్నాము. నేను, మా ఆయన ఇద్దరం ఉన్నాము. చిన్న శివలింగం అయితే తీసుకొచ్చామండి. ఆ శివలింగానికి మేము అభిషేకం చేశాము. పాలు, పండ్లు, పంచదార, చక్కెర ఇలా 5 రకాలతోటి పంచామృతం అంటారు కదా! సో వాటితోటి మేము అభిషేకం అయితే చేసుకున్నాము. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అఖండ దీపం కూడా వెలిగించాము. సో ఈ విధంగా మార్నింగ్ అయితే పూర్తి చేసుకున్నాము. మా ఆయన నేను ఇద్దరం కూడా ఉపవాసం ఉన్నాం కాబట్టి పంచామృతం మేమైతే తీసుకోలేదనమాట. సాయంత్రం తిందామని చెప్పి పక్కన పెట్టేసాను. చుట్టుపక్కల ఉన్న మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకైతే ఇచ్చేసాను. మిగిలినది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ ఇడ్లీ వేసి తినిపించేసాను. సో మధ్యాహ్నం కూడా వాళ్ళకి లంచ్ చేసాము. కానీ మేము చేయలేదనమాట. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఏం తినకూడదు. సాయంత్రం రోజున ఫ్రూట్స్ తినాలి. గుడికి వెళ్ళేసి వచ్చి ఫ్రూట్స్ తిన్నాము. సో ఇప్పుడు గుడి దగ్గరే అనమాట. సో సాయంత్రం అయితే గుడికి వెళ్ళేసి ఇక్కడ దీపాలైతే వెలిగించుకొని, తర్వాత దేవుడి దర్శనం చేసుకొని, అక్కడ కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు కూర్చున్నాము గుడిలో. కూర్చొని అక్కడే మేము తీసుకెళ్ళిన ఫ్రూట్స్ కొన్ని తీసుకెళ్ళాము. అవి తినేసి కొద్దిసేపు అక్కడే కూర్చొని వచ్చామనమాట. సో ఇంకా జాగారం చేసేది అవన్నీ కూడా వీడియో అయితే తీయలేదండి. సో జాగారం అయితే నేను తెల్లారేంత వరకు ఏం లేను. 2:30 వరకైతే ఉన్నాను. సో నేను ఎలా చేశాను అంటే, నేను దేవుడికి సంబంధించిన సినిమాలే చూశాననమాట. మొబైల్‌లో చూసుకుంటూ కూర్చున్నాననమాట. సో మా ఆయన అయితే 12 గంటల వరకు ఉన్నారు. అంతకన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారు. సో నేను తెల్లారేంత వరకు ఇంతకుముందైతే ఉన్నాను. కాకపోతే ఈసారి ఉండలేకపోయాననమాట. ఎందుకంటే ఒకవైపు బాబు ఫీడింగ్ చేస్తున్నాడు కాబట్టి నేనేం తినలేదు. అందులో బాబు ఫీడింగ్ చేయడం వల్ల కొంచెం నాకు నీరసంగా అనిపించింది. ఇంక అక్కడితో పడుకుండిపోయాను 2:30 కల్లా. సో ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము భోజనం అయితే చేసుకున్నామనమాట. అంతవరకైతే ఏం తినలేదు. ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము సాయంత్రం అయితే. సో ఇంకా దీపాలైతే వెలిగించేసి కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాననమాట. మా బాబు అన్నం కూడా తింటాడు. కాకపోతే వాడు ఫీడింగ్ కూడా ఇంకా చేస్తున్నాడు కాబట్టి కొంచెం నీరసంగా అనిపించి నేను నైట్ అంతా కూడా మేలుకోలేకపోయాననమాట. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 5 రకాలైతే దేవుడికి నైవేద్యం కోసం 5 రకాలైతే చేసుకున్నాను వంటలు. అందులో ఒకటి స్వీట్ చేశాను సేమియాతో. సో తర్వాత వైట్ రైస్, ఇంకా పప్పు, ఇంకా నిమ్మకాయతోటి చిత్రాన్నము, ఇంకా వంకాయ తాలింపు, వైట్ రైస్ ఇలా 5 రకాలు చేసుకొని దేవుడికైతే నైవేద్యం పెట్టేసి, దీపం పెట్టేసి ఆ తర్వాత మేము భోజనం చేసామన్నమాట. సో 2 ప్లేట్లలో 5 రకాల వంటలు పెట్టేసి 2 కూడా దేవుని దగ్గర పెట్టాము. తర్వాత ఒక ప్లేట్ దేవుని దగ్గర అట్లా ఉంచేసి ఇంకొక ప్లేట్ అయితే మేము తీసుకొని తినేసి తర్వాత మిగతా భోజనం అయితే చేసామన్నమాట. చూసారు కదా, ఇక్కడ దేవునికైతే పూజ చేస్తున్నాను. దీపం వెలిగించి నైవేద్యం అయితే పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని నేను మా ఆయన ఇద్దరం తినేసి తర్వాత మిగతా భోజనం చేసామన్నమాట. సో ఈ విధంగా అయితే నేను శివరాత్రి రోజు పూజ అయితే చేసుకున్నామండి. మరి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.